నమస్తే. తెలంగాణకు గవర్నర్గా వ్యవహరించినటువంటి తమిళిసై సౌందర్యరాజన్ ఆమె ప్రస్తుతం గవర్నర్ పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఇప్పుడు తాజాగా చోటు చేసుకోబోతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అక్కడ స్థానికంగా తమిళనాడులో ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ను కూడా ట్యాప్ చేసింది అప్పటి ప్రభుత్వం అని కేసీఆర్పై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి అంశం మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమైనటువంటి అధికారులు అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో తమిళిసై చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే ఈ వ్యవహారానికి సంబంధించి నేను కూడా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా నన్ను పిలవకుండా పక్కన పెట్టారు. అయినా సరే నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా నేను పట్టించుకోకుండా అలా వెళ్ళా. కానీ నన్ను చాలా టార్గెట్ చేశారు కేసీఆర్ ఆయన ప్రభుత్వం గతంలో అని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీనిపై ఏ రకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో మనకు తెలుసు. ఏ ఒక్కరిని కూడా వదల్లా ఈ యొక్క ట్యాపింగ్ బ్యాచ్. సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటున్నారో వారి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ముఖ్యంగా వారిలో చాలామంది ప్రముఖులు. ఇలాంటి క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అలాగే ముఖ్యమైనటువంటి వ్యాపారులు ఆయా రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ అంశాలన్నీ గతంలోనే బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఒక గవర్నర్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై సౌందర్యరాజన్ ఆమె చేసినటువంటి ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆమె త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు. మరి ఏ విధంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.